ఇక్కడ హైడ్రా, అక్కడ లడ్డు, వీటి చుట్టూనే రాజకీయం. ఒక్కొక్క అంశం కొన్ని కీలకమైన అంశాలను మరుగున పడేలా చేస్తుంది. తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు, ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లడ్డు వివాదం రెండు ప్రభుత్వాలకు షీల్డ్ గా మారాయి. ఒక రకంగా ఈ రెండిటిపైనే ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తాము ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఒకరు సెంటిమెంట్తో, మరొకరు సుందరీకరణ పేరుతో ప్రధాన సమస్యలను మరుగు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే హాట్ టాపిక్ గా మారింది. ప్రజలు, రాజకీయ పార్టీలు అసలు సమస్యలను పక్కన పెట్టి వీటిపైనే ఫోకస్ పెట్టడంతో రెండు రాష్ట్రాల పాలకులు ఒకంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం చేసేది మంచి పని కావడంతో కొంతమంది ప్రజలు హైడ్రా కూల్చివేతను సమర్థిస్తున్నారు. కొన్నాళ్ల నుండి చెరువులోనూ, కాల్వలోనూ, నాలలోనూ ఆక్రమించి భవనాలను నిర్మించుకుని ఎంజాయ్ చేస్తున్నారు. దీనివల్ల హైదరాబాద్లో చిన్నపాటి వర్షానికి కూడా రహదారులు నీట మునిగిపోతున్నాయి. అలాగే మూసీ నది పరివాహిక ప్రాంతంలో కూడా అనేక అక్రమ కట్టడాలు వెలివేశాయి. వరదలు వస్తే ఇబ్బంది పడేది అక్కడ ఉండేవారే. రాత్రికి రాత్రి వరదలు వచ్చి మూసీ పరివాహిక ప్రాంతాల్లో ఇళ్ల నీట మునిగి అనేక మంది నష్టపోయారు. ఆక్రమణలను కూల్చివేసి మూసీ నది సుందరీకరణ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. మూసీ నది వెంట అక్రమాలను తొలగించి నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్లను ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు సర్వేలు కూడా చేపట్టింది. అది ఇబ్బందికరంగా కూడా మారింది. హైడ్రా ఎప్పుడు వచ్చి ఏ నిర్మాణాన్ని కూల్చివేస్తుందోనన్న టెన్షన్ అందరిలోనూ ఉంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తామని హైడ్రా చెబుతుంది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ కూడా కాంగ్రెస్ వేసిన ట్రాప్ లో పడింది. హైడ్రాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ కొందరిని దగ్గర చేసుకోవాలని ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. దీంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మర్చిపోయినట్లయింది. ఇక ఆంధ్రప్రదేశ్లో తిరుమల లడ్డు వ్యవహారం వివాదంగా మారింది. తిరుమల లడ్డులో నెయ్యి కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించడం, దానికి కౌంటర్ గా వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతుండటంతో పాటు ఎన్నికలు ప్రకటించిన సూపర్ 6 హామీలు గాలిలోనే ఉన్నాయి. అది చాలు పాలకులకు. అసలు విషయం పక్కదారి పెట్టి కొసరు విషయం మాత్రం హైలైట్ అవుతూ ఉంది. లడ్డు వివాదంలో పాటు జగన్ తిరుమల పర్యటనకు వెళితే డిక్లరేషన్ పై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇలా పాలకులు బిందాస్ గా ఉన్నారు. అధికార పార్టీలు విసిన ట్రాప్ లో ప్రతిపక్షాలు పడినట్లే కనిపిస్తుంది. వాటిని డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పడానికి అసలు విషయాలు మాత్రం కనుమరుగు కావడం పాలకులకు కావలసినదే. అందుకే రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీ అనుకున్నది సాధించినట్లయింది.